అత్తయ్య గారు, అత్తయ్య గారు, భాగీరథి గారు వస్తున్నారు, బయటికి రండి. ఆగక్కడ. ఎందుకొచ్చావు? అలా అంటావే మంగ, మనం అయిన వాళ్ళం, మంచికి చెడుకి రాకపోకలుండవా? ఇక్కడేం చెడు జరగలేదు, నువ్వు పరామర్శించాల్సిన అవసరమూ లేదు. నాకు నా మనవరాలన్నీ చెప్పింది. ప్రాణవాగగా పలకరించి వెళదామని వచ్చాను. మేము నీ మనవరాలికి ఏమీ చెప్పలేదు. నువ్వు పలకరింపులు పరామర్శలు అంటూ తెంపులు పెట్టి మమ్మల్ని అల్లరిపాలు చేయాలని చూడకు. కడుపుతో ఉన్న మా కనకామానదు, కాన్పు రాకపోతే డౌట్ రాకామానదు. దాచి చెడు మూట కట్టుకోకు. చెప్పే ధైర్యం నీకు లేకపోతే నేను చెప్పి నీకు శ్రమ తగ్గించనా? చూడు భాగీరథి, సందు దొరికింది కదా అని నన్ను బెదిరించాలని చూడకు. దాని పరిస్థితి నీకు తెలియదు. మాకు తెలుసు కాబట్టి మేం చెప్పకూడదని ఆగాం. ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాం. దానికి నువ్వు శ్రమ పడాల్సిన అవసరం లేదు. వచ్చిన దాన్ని వెళితే మంచిది. శ్రమ అనుకుంటే ఇంతదాకా వచ్చేదాన్ని కాదు మంగా. వచ్చావుగా, వెనక్కి తిరిగి వెళ్ళు. స్వర్ణం చూసి వెళ్తాను. నేనొద్దంటున్నానా? బాగా భయపడుతున్నట్టున్నావు మంగా. ఈ వెక్రింపులే మానుకో. పద్ధతి కాదు మంగా. వద్దు అంటుంటే లేదు వస్తాను పలకరిస్తాను అనటం పద్ధతి కాదు భాగీరథి. నీ పరామర్శ ఆరోగ్యం బాగలేని స్వర్ణను ప్రమాదంలో పడేస్తుంది. అయినా మంగా వెళ్ళమంటుంది కదా. మా నాన్నమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోండి. పరామర్శలు ఓదార్పులు బాధను తగ్గించాలి కానీ అవతలి వాళ్లను ఆవేశాలకు గురి చేయకూడదు. స్వర్ణ ఉన్న పరిస్థితికి మీ ఓదార్పు ఉలిక్కిపడి ఆవేశపడి ఏ పరిస్థితికి తీసుకెళ్తుందో తెలీదు. మా నానమ్మే కాదు, మీరు లోపలికి రావడం మేం కూడా కాదంటున్నాం. భాగి, ఎప్పుడొచ్చావు? ఇక్కడే నిలబడ్డావే? ఇప్పుడేనమ్మా. లోపలికి రావద్దంటూ వీళ్ళందరూ గుమ్మంలోనే దడి కట్టారు. అదేంటి పెద్దమ్మగారు, భాగిని ఎందుకు రావద్దంటున్నారు? అమాయకంగా అడక్కు హారతి. తనకు విషయం తెలియకపోయినా నీకన్నీ తెలుసు. ఆవిడ లోపలికి వస్తే స్వర్ణకు విషయం తెలిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు. మర్యాదగా ఆవిడని వెళ్ళమను. స్వర్ణం డిస్టర్బ్ చేస్తే డేంజర్ అని డాక్టర్ చెప్పింది విన్నావు కదా. అదృష్టం బాగుండి తల్లి బ్రతికింది, పిండం పైకెళ్ళింది.